వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు న్యూస్ 360. ఇక ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీలకు రైతు రుణమాఫీ అనేది ప్రధాన అస్త్రంగా మారిపోయింది. గతంలో బీఆర్ఎస్, ఈసారి కాంగ్రెస్, ఈ రెండు కూడా ఈ అస్త్రాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాయి. అయితే వచ్చిన తర్వాత ఏం చేశాయి? గతంలో బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ మీద తీవ్రమైన విమర్శలు అయితే ఉన్నాయి. గతంలో వివిధ దశల్లో పలు దఫాలుగా రుణమాఫీ చేయడం వల్ల రైతులకు జరిగిన న్యాయం కన్నా లాభం కన్నా నష్టమే ఎక్కువ అని అప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తే, ఇప్పుడు రుణమాఫీ సక్రమంగా జరగడం లేదని, సగం మంది రైతులకు కూడా మాఫీ జరగలేదని బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అయితే రుణమాఫీ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతుంటే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ మీద జరుగుతున్న ఈ రణానికి సంబంధించి మనం ఈ చర్చా కార్యక్రమం చేపట్టాం. అయితే చర్చలోకి వెళ్లే ముందు ఈ నాయకులు ఎవరెవరు రుణమాఫీ మీద ఏమన్నారో ఒకసారి చూద్దాం. 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే, ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలని ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. అవును, నేను అదే అంటున్నా. 18,000 కోట్లు అయింది, 13,000 కోట్లు ఉంది ఇంకా. మిగతా ఉంది ఆ సాంకేతికలో అయిపోయింది కదా. అవును, నేను అదే అంటున్నా. 18,000 కోట్లు అయింది, 13,000 కోట్లు ఉంది ఇంకా. మిగతా ఉంది ఆ సాంకేతికలో అయిపోయింది కదా. రుణమాఫీ అయితే ఇంకా కొంత ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులే రకరకాల దశల్లో రకరకాల మాటలు మాట్లాడడం ఇప్పుడు చూసాం. అయితే ఈ చర్చలో ఇక మనతో పాటు పాల్గొనడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ గారు ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశాంత్ గౌడ్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రైతు నాయకుడు తీగల సాగర్ గారు కూడా జూమ్లో జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అయితే ముందుగా మీతోనే మొదలు పెడతాను రాజశేఖర్ గారు. మీరే చూశారు, మీ నాయకులే ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ కూడా అదే ఆరోపిస్తుంది. మీకే ఒక క్లారిటీ లేదు. ఒక ముఖ్యమంత్రి ఒక మాట అంటే ఉప ముఖ్యమంత్రి ఇంకో మాట అంటున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో మాట, రెవెన్యూ శాఖ మంత్రి ఇంకో మాట అంటున్నారు. ఏంటి మీకు క్లారిటీ లేదా? ఏం జరుగుతుంది రుణమాఫీ? అందరూ కూడా మాఫీ చేస్తా అని అంటున్నారు కదండి. ఎవరు కూడా వదిలేస్తాం రైతుల్ని పట్టించుకోమని అనట్లేదు కదా మేము ఎక్కడ కూడా. దట్ ఈస్ అవర్ ప్రయారిటీ. ఇప్పుడు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, వాస్తవానికి ఊర్లలో జరుగుతున్న ఇబ్బంది మాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది. ఇప్పుడు నాకు వచ్చి మా పక్కింటి ఆయనకు రాకపోతే 100% ఆ పెయిన్ ఉంటుంది. బట్ ఆ పెయిన్కి మేము రెమెడీ చూస్తున్నాం కదా. ఎన్నో టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా భట్టి గారు కూడా మాట్లాడినట్టు ఎన్నో టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ రీజన్స్ కూడా ఓవర్కమ్ అవుతాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, సంకల్ప బలం అనేది కావాలి. ఏదో మేము ఓట్లకు చెప్పినాం ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయండి ఓట్లు. నిజంగానే ఓట్ల కోసమే మేము ఈ రుణమాఫీ చేపట్టినాము అనే ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి పెటెంట్ రైట్ అండి. కాంగ్రెస్ పార్టీకి పెటెంట్ రైతు రుణమాఫీ అనే సబ్జెక్టు కాంగ్రెస్ పెటెంట్ మేము తీసుకుంది. ఎందుకంటే గతంలో మీరు వైఎస్ఆర్ని తీసుకోండి, మన్మోహన్ సింగ్ గారిని తీసుకోండి, ఎప్పుడు జరిగినా రాజశేఖర రెడ్డి పీరియడ్లో అనుకోండి, మన్మోహన్ సింగ్ పీరియడ్, కాంగ్రెస్ పీరియడ్లోనే జరిగింది తప్ప
ఏ ఒక్క పార్టీ కూడా ముందుకొచ్చి రుణమాఫీ అనేది ఉంటుందని కూడా వేరే పార్టీలకు తెలియదు. మేము పరిచయం చేసినామండి ఈ దేశానికి రుణం రైతులు. కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చేసింది. మేము పరిచయం చేసిన తర్వాతనే సరిగా అఫ్కోర్స్ చేస్తామండి. ఓ ప్రతిపక్ష పార్టీగా చేయకుండా ఏం చేస్తామండి? ఆ రోజు చేయనప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు చేశారు. లేదండి, చేసే సద్గుణం ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకటి నేను గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రైతులకు సంబంధించిన ఏదైనా కార్యం చేపట్టాలి అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఎవరికి తెలుసు అండి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చని? ఎందుకు మా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చారు సార్? అప్పుడు అది ఎందుకు రుణమాఫీ చేయొచ్చు అని ఎవరికి తెలుసు అండి? ఎందుకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రుణమాఫీ అనే సబ్జెక్ట్ని తెరపైకి తీసుకొచ్చి ఈ రోజనే కాదండి. గతంలో మీరు బీఆర్ఎస్ మీద రుణమాఫీ సరిగా చేయడం లేదని జస్ట్ పాసింగ్ క్లౌడ్. అదో 10 సంవత్సరాలు పాసింగ్ క్లౌడ్ కింద వచ్చింది. ఆ పాసింగ్ క్లౌడ్ వెళ్ళిపోయింది. ఇట్స్ నో మోర్ ఆఫ్ డిస్కషన్ ఆన్ బీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు కూడా మన ప్రజలు కొంచెం ఇచ్చినారు ఓట్లు, వాళ్ళ బాధ్యత ఉందండి. మేము తప్పు చేసిన ఆటోమేటిక్గా మీరు చెయ్యండి. మేము వద్దు అడ్డుకుంటున్నాము, మిమ్మల్ని చేయొద్దని చెప్తున్నామా? అడ్డగోలు విమర్శలు చేసుకుంటా కనీసం మీకు ఆలోచన ఉందండి. చేసిండన్నా సరే, చేసిండయ్యా, మరి మిగతాది కూడా చేయండి అని ఎందుకు చెప్తలేరండి? ఇంత తొందర ధర్నా చేయాల్సిన అవసరం ఏముందండి? టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ రీజన్స్ రెక్టిఫై చేసుకుంటాం రా బాబు. మాకు తెలీదా? రైతు నేను మళ్ళొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలా రైతుకు ఏదైనా చేయాలంటే చేసింది కాంగ్రెస్ పార్టీనేనండి. అది ఒక్కటి గుర్తెరగాలి ఎవరైనా సరే. ఓకే, బీఆర్ఎస్ ప్రశాంత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ గౌడ్ గారు, రైతుల గురించి మొదటి నుంచి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీయే, రైతుల మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకే ఉంది అంటున్నారు. సో బీఆర్ఎస్ పాసింగ్ క్లౌడ్ అంటున్నారు, మీరు గతంలో చేసింది కూడా ఏమీ లేదంటున్నారు. సో ఇప్పుడు ఇంత తొందరగా మేము రుణమాఫీ చేస్తున్నాము, కాస్త ఆగొచ్చు కదా, ఇంత తొందరగా ఎందుకు ఈ బంధులు ఇవన్నీ అంటున్నారు? ఏంటి మీ సమాధానం? మీకు కానీ స్టూడియోలో ఉన్న పెద్ద అన్న వాళ్ళకి కానీ అన్న, మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్నారు ఇందాక 10 సంవత్సరాలు పాసింగ్ క్లౌడ్ లాగా బీఆర్ఎస్ పార్టీ పోయింది, దాని గురించి అసలు మాట్లాడే చర్చనే అవసరం లేదన్నట్టు అన్న మాట్లాడినారు. అన్న, మా వాయిస్ వినిపిస్తున్నదా? వినబడుతుంది, చెప్పండి అన్న. ముందుగా బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే, కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూర్చోకపోతుండే. అది ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, చెరగలేని ముద్ర అది. ఆ తర్వాత ఇప్పుడు రుణమాఫీ అనే దానికి వస్తున్నామా, రైతు రుణమాఫీ అనే దానికి. ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్లలో ఉన్నప్పుడు 17,000 కోట్లు ఒక్కటేసారి రిలీజ్ చేసింది. దేనికి? ₹1,00,000 లోపల ఉన్న వారికి, అది కూడా 35 లక్షల రైతుకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత రుణమాఫీకి? మళ్ళీ అదే 17,000 కోట్లు. అది కూడా ఏంది, ₹2 లక్షల లోపల ఉన్న రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు మీరు చూసుకుంటే 17,000 కోట్లు లక్ష లోపల ఉన్న వారికి, లక్ష లోపు రుణమాఫీ తీసుకున్న వాళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వము 35 లక్షల మందికి 17,000 కోట్లు అవుతే 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి ఎంత అవుతుంది? ఇక్కడనే క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, ముఖ్యమంత్రి ఏమంటాడు, రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేసినామేమో ఏకసాటిగా ఒకటేసారి భారతదేశ చరిత్రనే ఫస్ట్ టైం ఇస్తామంటాడు. ఒకటేసారి చేసిన 3 దఫాలలో చేసిండు. 3 దఫాలలో మొత్తం జరిగిందా? ఇప్పటికీ ఇంకా 60% కూడా కంప్లీట్ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు, మొత్తం చేసినా అని చెప్పుకుంటాడు. ఇదే బట్టి విక్రమార్క గారు అదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, మాది సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ అనేది అవ్వలేదు అని స్పష్టంగా అధికారంగా ఉండి కూడా చెప్పినాడు. అంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ప్రజలకు అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలు పిచ్చోలా అన్న? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అంతా జూటా. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి ఫస్ట్ గతంలో ఏమన్నాడు, 41,000 కోట్లు అన్నాడు ఫస్ట్. నేను ప్రశాంత్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా వెళ్దాము. అంటే మీరు రాజకీయ పార్టీలు కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉంటాయి. కానీ అసలు గ్రాస్ రూట్ లెవెల్లో రైతులకు ఎంత మేలు జరిగింది? బీఆర్ఎస్లో ఎక్కువ జరిగిందా, కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కువ జరుగుతుందా? దీని గురించి మాట్లాడదాం. రైతు నాయకుడు తీగల సాగర్ గారు ఉన్నారు, ఆయన అభిప్రాయం ఏంటో కనుక్కొని మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. సాగర్ గారు చెప్పండి. అఫ్కోర్స్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూ ఉంటాయి. మేము రైతు బాంధవులం అంటే మేము రైతు బాంధవులం అంటున్నారు. సరే,
ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీకి సంబంధించి ఎంతవరకు జరిగింది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు, ఏంటి రియాలిటీ? వాస్తవంగా రుణమాఫీని వెంటనే తీసుకోవడము అనేటువంటిది తక్కువ సమయంలోనే మొదటి సంవత్సరంలోనే మొత్తం రుణమాఫీ తీసుకోవడం విధానపరంగా అనేటువంటిది మంచి విషయం. అది రైతు సంఘాలుగా రైతులుగా స్వాగతిస్తున్నాము. అయితే మాఫీకి సంబంధించినటువంటి విషయంలో అందరికీ అర్హులైనటువంటి అందరికీ మాఫీ చేయడం కాకుండా వీళ్ళు ఏదైతే బడ్జెట్ ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ప్రకారము మాఫీ చేసుకుంటూ పోతున్నారు. వాస్తవంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఎక్కువ ముందు 42,000 కోట్ల దాకా అవసరం అవుతుంది, మిగతా డబ్బులు అవన్నీ తీసేస్తే అనేటువంటిది అంచనాకు వచ్చారు వాళ్ళు. తర్వాత 31,000 కోట్లకు సరిపోతాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ బడ్జెట్ లో కేటాయింపులు చూసేటప్పటికి 26,000 కోట్లు కేటాయింపులు చేశారు. బడ్జెట్ తర్వాత ఇప్పుడు అసలు రిలీజ్కి వచ్చేటప్పటికి 18,000 కోట్ల లోపు రుణాల్ని ఇప్పుడు రిలీజ్ చేశారు రైతాంగానికి. అంటే 31,000 కోట్లు అని అనుకున్నప్పుడు ఇక్కడే మనకు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పిన దాంట్లో రిలీజ్ చేయలేదు. బడ్జెట్ లో కేటాయించినటువంటి దాంట్లో చూసినప్పుడు ఇంకొక 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేదు. ఇది మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో రూల్స్ లేదా టెక్నికల్ మిస్టేక్స్ ఏమీ లేవు. యాక్చువల్ గా అందరి సొసైటీల దగ్గర రైతుల యొక్క వివరాలు ఉన్నాయి, బ్యాంకుల దగ్గర రైతుల యొక్క వివరాలు ఉన్నాయి. డబ్బులు వేయడానికి మీరు డబ్బులు రెడీగా పెట్టుకొని ఖాతాలో జమ చేస్తారా లేదా అనేటువంటి అంశం తప్ప టెక్నికల్ అనేటువంటిది కాదు. టెక్నికల్ అంశము దాన్ని పరిష్కారం చేయడానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో పెద్ద కష్టమైనటువంటిది కూడా కాదు. టెక్నికల్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు రైతాంగాన్ని కాస్త శాంతింపజేయడానికి వాటిని వాడుకుంటున్నారు. మీరు దరఖాస్తు పెట్టండి అంటే సాగర్ గారు, టెక్నికల్ అంటే బ్యాంకుల్లో వచ్చే వాళ్ళందరినీ కూడా పాత వాళ్ళందరినీ వాళ్ళ ప్లేసుల నుంచి మార్చేశారు. వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది కూడా మార్చేశారు. నిజంగానే సంకల్పం నిజంగానే ఉంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా వేస్తామంటే ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఉంది, మంత్రి గారి నియోజకవర్గం కొల్లాపూరులో ఉండేటువంటి సొసైటీ. అక్కడ 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి 1,840 మందికి రుణాలు మాఫీ కావాలి. లిస్ట్ పంపిన లిస్ట్ అది సొసైటీకి సంబంధించి. అక్కడ 1,040 మందికి మాఫీ అయింది, 800 మందికి మాఫీ కాలేదు. ఆయన నియోజకవర్గంలోనే కోడేరులో ఉండేటువంటి సొసైటీలో 1,500 మంది లిస్టులు పంపారు, 500 మందికి మాత్రమే మాఫీ అయింది. అంటే అక్కడ 1000 మందికి మాఫీ కాలేదు. నువ్వు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా తీసుకుంటే 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో నువ్వు ఏ గ్రామం తీసుకున్నా అక్కడ ఒక్కో విలేజ్ లో 300, 200, 400 మందికి రుణాలు రాలేదు. వాళ్ళు రేషన్ కార్డు ఇవి చాలా కారణాలు చెప్తున్నారు కదా, అన్నీ ఉన్నా కూడా రావు. ఎందుకు రావంటే డబ్బులు కావాలి. ముందు డబ్బులు రిలీజ్ చేస్తే ఈ దరఖాస్తులు తీసుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా ఇబ్బంది ఏమి. అంటే సాగర్ గారు ఇక్కడ ఒక విషయం, సాగర్ గారు ఇంకా ఈ 13,000 కోట్ల రూపాయలు కనుక రిలీజ్ చేయగలిగితే అప్పుడు వస్తాయి. సాగర్ గారు మీరే అన్నారు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అన్నారు. ఒకటి రాష్ట్రానికి సంబంధించి ఎన్ని వేల కోట్లు ఒకటేసారి చేయాలన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందే, అందరికీ తెలిసిన విషయమే. అసలు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేస్తామన్నా కూడా అది కుదరని పని. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు రైతు భరోసా ఉంది కదా, రైతు భరోసా ఏదైతుందో ఆ డబ్బుల్ని ఆపారు. అవి జూన్ లో వేయాల్సినటువంటి డబ్బులు వాటిని ఆపారు. వాటికి కొన్ని యాడ్ చేసి ఇప్పుడు ఇది వేశారు. అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఆ మాట క్లియర్ గా చెప్పగలిగితే ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవము. వీటిని మేము కొన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయల లోపు వరకే ఈ బడ్జెట్ లో అందరినీ అర్హులందరికీ గనక ఇవ్వగలిగి ఉంటే 1,00,000 పైన ఉన్నటువంటి నెక్స్ట్ దఫాలో టేకప్ చేస్తాం మిగిలిన వాళ్ళకు అని. అంటే ఈ అలజడి ఉండదు. ఇప్పుడు రైతులు ఏ పార్టీతో సంబంధం లేకుండా వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు పిలుపు రాజకీయ పార్టీలు ఎవరైనా ఇవ్వచ్చు, కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికి సంబంధం లేదు. రానటువంటి వాళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలు మాఫ్ అవుతుందని ఎదురు చూసిండు, కొత్తగా 1,00,000 వస్తుంది నాకు ఇప్పుడు పెట్టుబడికి అవసరం అవుతుందని ఎదురు చూసిండు. ఎదురు చూసిన రైతు అంతా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళంతకు వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ దగ్గర దరఖాస్తు పెడదాం అనిపోతే
10 మంది జమ అయ్యేసరికి గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్. బట్ ఆ రకంగా వాస్తవాలు చెప్పగలిగి ఉంటే కనుక బాగుండేది. రెండవది ఏంటంటే అన్యాయమైనటువంటిది 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన డబ్బులు కడితే మీకు మాఫీ చేస్తామంటున్నారు. వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు. అంటే అందరికి ఇస్తారంటే ఇప్పుడు 1,00,000 రూపాయలకు అందరికి ఇవ్వలేదు, 1,50,000 వాళ్ళకు అందరికి ఇవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి డబ్బులు కట్టేసిండు. ఇప్పుడు పేపర్ల కథనాలు కూడా వస్తున్నాయి. డబ్బులు కట్టి బ్యాంకుకి వెళ్తే నీకు ఇప్పుడు కాదు మాకు అక్కడ నుంచి డైరెక్షన్ రావాలంటున్నాడు. వీడేమో యాక్చువల్ గా ఆర్బీఐ నిబంధనల ప్రకారము ఈ టైంలో రైతుల దగ్గర అప్పులు వసూలు చేయకూడదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు గవర్నమెంట్ ఎవరన్నా ఉండని కానీ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ఇప్పుడు పంటకు రైతు అనేటువంటి ఆయనకు సమయం ఇది అవసరమైన సమయంలో నువ్వు అప్పు కట్టమంటే అది ఎక్కడ అది ఓకే. సాగర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దీనిపై రాజశేఖర్ గారి అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. రాజశేఖర్ గారు, ఇప్పుడు విన్నారు మీరు బీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ గారు చేసిన ఆరోపణ విన్నారు, మన రైతు నాయకులు చెప్పిన విషయము విన్నారు. సాగర్ గారి పాయింట్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే అది చెప్పొచ్చు కదా. ఒకటైతే సంకల్ప బలం అండి. ఒకటి నేనైతే క్లియర్గా ఉన్నాను ఈ విషయంలో. ఇర్రిలవెంట్ ఆఫ్ ద పార్టీస్ ఆయన అన్నట్టు కూడా సాగర్ గారు అన్నట్టు కానీ మా సోదరుడు ప్రశాంత్ అన్నట్టు కానీ ఒకటైతే క్లియర్ ఉన్నామండి. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉండని మేముండని ఇంకో పార్టీ ఏ పార్టీ ఎక్కడున్నా సరే ఒకటైతే క్లియర్ అండి, ఈ టైంలో రైతుకి ఇబ్బంది జరగొద్దు అనేది అందరికి ఉంది. సో నేను కాదు, ఇప్పుడు మాకు ఇబ్బంది జరిగినా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీనే. అక్కడ సాగర్ గారు ఆయన ఇంకా మాకన్నా ఎక్కువ పొద్దున్న లేసి రైతులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఆయన అక్కడ చూస్తున్న బాధలు ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ప్రశాంత్ గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు చెప్తున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్లియర్ అండి, వీ విల్ డూ ఇట్. అదే అండి డిలే నేను ఏమంటున్నానండి, జరుగుతున్నది డిలే మత్కే కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు ప్రయారిటీస్ ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఆరోపణలు చేశారు? ఏం చేసామండి? 10 సంవత్సరాలు కదండి. కేసీఆర్కి 2 నెలలు ఇచ్చినామండి మేము. మా ఎలక్షన్లు అయిపోయి 2 నెలలు అవుతుందండి. మీరు ఇంత దారుణంగా మమ్మల్ని మాట్లాడితే మేము ఏం చేయాలి చెప్పండి? 2 నెలలు ఎలక్షన్ అయిపోయి ఒకటే. సాగర్ గారు సాగర్ గారు చెప్పలేదు, ప్రదీప్ గారు చెప్పారు. అది సాగర్ గారు ఈ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. నేను ఒకటే క్లియర్గా చెప్తానండి, 10 సంవత్సరాలు పట్టిందండి మీకు చేయడానికి. 2 నెలలు అండి మేము వచ్చి, 2 నెలలు. ఇట్స్ ఎ బోర్న్ బేబీ. ఎప్పుడండి మేము వచ్చింది? ఎప్పుడు? ఎలక్షన్ అయిపోయినాక 2 నెలలు అండి ఇప్పుడు జరుగుతున్నది. అంత తొందరగా మా మీద అంత అసూయ ఎందుకండి మీకు? అంత అసూయ, పొద్దున్నేస్తే మమ్మల్ని తిట్టడము, ఎక్కడ పడితే అక్కడ అడగోలుగా మాట్లాడడము. ఏదో ఇంత చేద్దారా బాబు, 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిందండి ప్రజలు. మేమేమి ఇప్పుడు ఎలక్షన్ ఉందండి? ఒక మాట, మాకు పొద్దున ఎలక్షన్ ఉందా? లేదు కదండి. అంతెందుకు? ఇప్పుడు రైతుకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు మాకు కూడా కావాలండి. సరే మాకంటే వచ్చినాయి, ఇక అది మాది వేరు. కానీ మా ఊర్లో కూడా నాకు వచ్చి నా ఇంటి పక్కన రాకపోతే వాడు తిట్టాడా నన్ను? కంపల్సరీ తిట్టా. మరి ఏమయ్యా నీకు వచ్చింది నాకు రాకపోయా కదా అంటాడా అన్నాడా? ఇవన్నీ ఎన్నో రీజన్స్. ఒక ప్రదీప్ గారికే ఉన్నాయంటలేను నేను, ఇంకో సాగర్ గారికి ఉన్నాయంటలేను. ప్రతి ఊర్లో కాంగ్రెస్ నాయకుడు కూడా ఇబ్బంది పడతాడు కదండి చెప్తున్నప్పుడు, రోజు పోతున్నప్పుడు. ఒక్కటి క్లియర్ అండి, నేనైతే చెప్తున్నా, చేయాల్సిన ధర్మం మాకుంది. చేయాల్సిన పార్టీగా నేను ముందు కూడా మీకు చెప్తున్నా, చేయాల్సిన పార్టీగా ఖచ్చితంగా మేము చేస్తామండి. వీ డోంట్ బిలీవ్ ఆన్ పాసింగ్ క్లౌడ్స్. వన్స్ అగైన్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. అవన్నీ ఈ రుణమాఫీ పేరుతో రైతు భరోసాను ఆపారు, ఆ డబ్బులు ఇక్కడ అడ్జస్ట్ చేశారు అన్నారు. మరి ఇప్పుడు పెట్టుబడులు సాగర్ గారు చెప్పారు కదా, అది వేరే ఎక్కడ యూజ్ చేసినామంటే రైతుకే యూజ్ చేసినాం కదా. సరే ఒకసారి రుణమాఫీ అనుకుందాం, రైతు భరోసా ఎగ్జాంపుల్ అండి. రైతు భరోసా డబ్బులు అక్కడి నుంచి తీసుకుందాం అనుకుందాం. రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులు రుణమాఫీకి ఇచ్చామనుకుందాం. రుణమాఫీ రైతు కదండి ఇస్తున్నది, మేము ఇంకెవరికైనా ఇంకే సెక్టార్ కైనా డబ్బులు పెడుతున్నాం. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ కొంతమంది, సాగర్ గారు రైతు రుణమాఫీ స్టేట్లో ఉన్న 99% రైతులకు తెలుసు. నౌ స్టేట్ ఈస్ ఇన్ బిగ్ డెట్. 99% రైతులకు తెలుసు, అయినా మేము ఇస్తున్నాం. 99% రైతులకు తెలుసు అండి డెట్లో ఉంది రాష్ట్రం అని, అయినా మేము ఎప్పుడు భయపడతలేమే, ఇస్తూనే ఉన్నాం కదా సార్. ఏమైనా ఆపినామా చెప్పండి? అరే 1-2 months డిలేకే మీరు ఇంత అయితే 10 సంవత్సరాలు అండి. గవర్నమెంట్ రైతు రుణమాఫీ అనేది కొంతమందికే జరుగుతుంది, అందరికీ జరగట్లేదు. అది రుణాలు తీసుకున్న వాళ్ళకి.
కానీ రైతు భరోసా అనేది సాగు చేసే రైతులందరికీ ఇచ్చేది, ఇది పెట్టుబడి సమయం, ఈ సమయంలో వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే పెట్టుబడికి ఉపయోగపడుతుంది. దీన్ని ఆపి మీరు రైతు రుణమాఫీ ఇస్తున్నారు కదా, రైతులు ఇబ్బంది పడతారు అనేది సాగర్ గారు కూడా క్లియర్ చేస్తుందండి. చేయకుండా ఏముండం. ఒక్కటండి ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మేము ఏం చేయాలి చెప్పండి. ఒక మాట ఆలోచన చేయండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే? ఆయన ఉన్న సమస్య వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గవర్నమెంట్ టుడే? ఐ ఎమ్ ఇన్ టు గవర్నమెంట్, ఐ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఒక్క అంటే జిహెచ్ఎంసీ గురించి చెప్పొద్దు, కానీ మా దగ్గర 1470 కోట్లు అండి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సినవి. మే 2023 ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందండి. అంటే ఇక సరే అది ఆ సాగుగా చెప్పి మేము తప్పించుకోవాలని చూడట్లేదండి. అది సాగుగా చెప్పి తగ్గించుకోవాలని కాదు. ఇంకోటి అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ రాష్ట్రంలో మీరు అంటున్నారు కదా, ఏ ఊర్లకన్నా పోండి, ప్రతి ఊరికి సర్పంచో లేకుంటే అక్కడ వార్డు మెంబరో అదో ఇదో పని చేసినోడికి యావరేజ్గా 25 నుంచి 30 లక్షల అప్పు ఉందండి. ప్రతి ఊర్లో కాంట్రాక్టర్కి ఉంటుందండి. సరే నేను చెప్తున్నాను, సాగర్ గారు బాగా తెలుసు అని చెప్తున్నాను, అంతే, నేనేం అంటలేదు దాన్ని. ప్రశాంత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ గౌడ్ గారు మీ దగ్గరికే వస్తున్నాను. అంటే మేము చేస్తున్నాం 2 నెలల్లోనే, మీకు ఎందుకు ఇంత ఆతృత? మేము చేస్తున్నాం కదా, ఇప్పుడే పుట్టిన బేబీ, మేము 2 నెలల్లోనే దీన్ని తీసుకున్నాము, చేస్తున్నాము, మొదలెట్టాము, మీరు ఎందుకు ఆగట్లేదు? ఇప్పుడే ఈ బంధులు ఇవన్నీ ఎందుకు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? అన్నా మేము ఒక్కటే అంటున్నాము, ప్రజలు ఇచ్చారు, కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు ఏమన్నారు, డిసెంబర్ 9 వరకు ఎవరైతే రైతులు రుణమాఫీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అదే అమౌంట్ తెచ్చుకోండి, మేము అధికారంలోకి రాగానే వచ్చిన ఫస్ట్ సంతకం ఇదే పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 7 నెలలు అయింది. మీరు చేస్తా అన్నారు కాబట్టే ఇవాళ ప్రజలు రైతులు ఉన్నారు. ఓకే, మళ్ళీ ప్రశాంత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సో మీరు చేస్తామన్నారు కాబట్టి మేము అప్పులు తీసుకున్నాము అని అంటున్నారు. చేయట్లేదు అనట్లేదండి, ఇప్పటికి కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒకటి సామెత ఉంది, ఒకటి న్యాయం జరగడమే కాదు, కనిపించినట్టుగా జరిగినట్టు కనిపించాలి, సరైన సమయంలో కూడా జరగాలి అంటే. ఇప్పుడు మీరు చేస్తామని చెప్పేసి ఎప్పుడో రైతులకు అవసరం ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడో చేశారనుకోండి. గత ప్రభుత్వంలో కూడా ఇవే ఆరోపణలు కదా, ఎందుకంటే దఫదఫాలుగా చేస్తే ఆ వడ్డీకే పోయాయి మీరు ఇచ్చిన డబ్బులు అన్న ఆరోపణలు మీరే చేశారు. 2 నెలలకి 10 సంవత్సరాలకి తేడా లేదండి, ఉన్నది. ఇచ్చిన హామీని బట్టే వాళ్ళు అడుగుతున్నారు. మేము కాదన్నది ఎప్పుడు అండి? మేము కాదన్నది ఎప్పుడు? వేరే అన్ని ప్రయారిటీ కాదు మాకు. ఏ సమస్య వేరే బయట ఎక్కడ ఏ సమస్యను ప్రయారిటీగా తీసుకోవట్లేదు మేము. ఈరోజు రూపాయి వచ్చి మన ట్రెజరీలో పడితే ఆ రూపాయి కావాల్సింది రైతు కోసమే అని ఆపుతున్నామండి. మేము చాలా ఉన్నాయి ప్రయారిటీస్ కింద తీసుకుపోవాలంటే. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఊర్లకు దారి లేని పరిస్థితులు ఏర్పరిచిర్రు. ఎన్నో మిషన్ భగీరథ కింద కోట్ల రూపాయలు ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళందరికీ అప్పులు పెట్టిపోయిర్రు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన ధర్మం రూలింగ్ పార్టీకి ఉంటుందండి. అదన్నీ కూడా పక్కన పెట్టి జస్ట్ మా సంకల్పం ఒకటి, రైతు క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి రాష్ట్రము, వాళ్ళకే మేము ఆసరాగా ఉండాలని ఒకటే మా థింకింగ్ అండి. మాకు వేరే థింకింగ్ ఏం లేదు, వేరే ఆలోచన లేదు. మేము కూడా వాళ్ళలాగా ట్రాన్స్పరెంట్ గా ఉండొచ్చు కదా, ఇది పరిస్థితి, ఇది చేస్తామని. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా 18,000 కోట్లు అయిపోయినాయి అని చెప్పారు, కానీ మొత్తం అయిపోయిందని చెప్పారని ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా చెప్పారా? పోనీ ఎక్కడ చేస్తా అన్నారు. సరే, ప్రశాంత్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. ప్రశాంత్ గారు, మేము చేస్తామన్నాము, మేము వెనక్కి వెళ్ళట్లేదు, కానీ గత ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాయి, మేము సర్దుకుంటూ రైతులకు మేలే చేస్తున్నాము అని అంటున్నారు. మొత్తం నెపం మీ మీదే నెట్టేస్తున్నారు, మీరేమంటారు? ప్రశాంత్ గారు వినిపిస్తుందా? ఓకే, ప్రశాంత్ గారు వినిపిస్తుందా? ఓకే, సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. సాగర్ గారు, రాజశేఖర్ గారు అంటుంది గత ప్రభుత్వము ఖజానా ఖాళీ చేసింది, మేము రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అటో ఇటో సర్ది చేసి రైతులకే మేలు చేస్తున్నాము అంటున్నారు. గత ప్రభుత్వంలో ఆరోపణలు అన్నీ మనం విన్నాము.
వాళ్ళు ఏమన్నారంటే దఫాలుగా చేయడం వల్ల రైతుకు మంచి జరగడం కన్నా కూడా చెడే ఎక్కువ జరిగింది. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వడ్డీ కిందికే వెళ్ళాయి, రైతులు డిఫాల్టర్గా మారారు బ్యాంకుల వద్ద అని కూడా ఆరోపణలు చేశారు. సో ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? వాస్తవం అంటే గత ప్రభుత్వంలో చేసిన దాంట్లో మొదటి దఫా చేసిన దాంట్లో 14 నుంచి 18 దాకా చేసిన దాంట్లో వాళ్ళు 4 విడతలుగా వేయడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, వడ్డీ భారం పడింది, ఇబ్బంది అయింది. తర్వాత రెండో దఫా చేసిన దాంట్లో కూడా ఎప్పుడు చేశారు, లాస్ట్ లో ఎన్నికల కంటే ముందు హడావుడి చేసి చేశారు. వాళ్ళు అదే అయినా సరిగ్గా చేసి ఉంటే రైతుల్లో ఇంత నెగటివ్ వచ్చేది కదా. యాక్చువల్ గా చాలా మంది ఊహించలేదు రైతులకు బాగా చేస్తుంది బీఆర్ఎస్, రైతాంగము రూరల్ సీట్లు బాగా వస్తాయని అనుకున్నారు. రూరల్ సీట్లు రాలా. యాక్చువల్ గా కరెక్ట్ గా కనుక వాళ్ళు రుణమాఫీ చేసి ఉంటే వాళ్ళకే వచ్చేది. రూరల్ అర్బన్ లో వన్ సైడ్ గా వచ్చినాయి, కానీ రూరల్ లో రాలే. రైతాంగం సంతృప్తిగా లేరు అనేటువంటిది అది రిజల్ట్ తర్వాత అది క్లియర్, వాళ్ళు అది కూడా గ్రహించింది. మనము ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా వచ్చిన మాట వాస్తవం, వచ్చిన వెంటనే ఈ అంశాన్ని టేకప్ చేసింది. టేకప్ చేయడం అనేది సాగర్ గారు, మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో గతంలో చేసింది కూడా కరెక్టే, కానీ వాళ్ళు చేసిన తప్పే మీరు మళ్ళీ చేస్తే ఎలా సాగర్ గారు? అండి యోగా 1,00,000 ఉంటే 1,00,000 చేస్తున్నాం ఈరోజు. కాదు సాగర్ గారు, ఇందాక ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ముందు 50 వరకు ఆయన అది చేసిన ఆరోపణలే పట్టుకోకండి, మీకు అనుకూలంగా ఉన్న మాటలు పట్టుకోకండి మీరు. ఎందుకంటే ముందు 50,000 వరకు కంప్లీట్గా ఎంతమంది ఉంటే అంతవరకు చేసిస్తాం, తర్వాత 1,00,000 వరకు ఎంతమంది ఉంటే అంతమంది చేసిస్తాం. ఈ లెక్కన చేసుకుంటే వెళ్తే సరిపోయేది కదా. ఎందుకు మరి అనవసరం మీద భారం వేసుకొని అందరికీ చేస్తామని చెప్పి దాంట్లో చాలా మందికి అన్యాయం చేశారు అన్నది చేయకుండా ఉండడం అంటే అన్యాయం. లేదు టెక్నికల్ రీజన్స్ అన్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అన్యాయం అనేది జరగనివ్వము. ఇర్రిలవెంట్ ఆఫ్ దర్ అంటే ఉన్న ఇది తీసుకుంటే మేము అది జరగనివ్వమండి. ఒక కార్యకర్తగా నేను ఇంత భరోసాగా చెప్తున్నా కదా, ఏ రైతు కూడా రైతు అనే వ్యక్తి రైతులే ధర్నాలు చేస్తున్నారండి. తప్పేముందండి, మేము వద్దనట్లేదండి. ఎస్, మేము తప్పు చేస్తే 100% రైతులు ధర్నా చేయాలి, మమ్మల్ని మేల్కొల్పాలండి. తప్పేముందండి, తప్పు రైతు తప్పు చేసినంటమా, రైతు ధర్నా చేయకూడదా? అప్పట్లో ప్రతిపక్షం అంటలేనండి, నేను ఒకటే అంటున్నా, రైతుకి అన్యాయం జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మాకున్నది, ఒక కార్యకర్త కూడా నాకుందండి. ఏదో మనం పార్టీలో ఉన్నాం మనం ఏది చేసినా కరెక్ట్ అనుకోవడం భావన కాదు, నాది కాదండి. నేను ఒకటే చెప్తున్నాండి, ఖచ్చితంగా మేము వాళ్లకు మంచి చేసి తీరుతాము. నేను ఇంకోటి చెప్తున్నాండి, బ్యాంకర్స్ కూడా అండి, చాలా చోట్ల బ్యాంకర్స్ ఎట్ ద సేమ్ టైం ఏఓఎల్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, నేను ఒక్కటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి గారు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు, మరి ఏం చేస్తున్నారు? బ్యాంకులు సరిగా లోన్లు ఇవ్వట్లేదు, మేము 17,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేస్తే మీరు రైతులకు ఇచ్చింది 7,500 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ రుణాలు ఇవ్వట్లేదు అంటే రివర్స్ వచ్చేసినాయి. నేను బ్యాంకర్స్ ఏమో కొంచెం ఓపిక చేసుకోమని చెప్తున్నానండి. ఎస్, ప్రతి ఒక్కరం రైతు గురించి మాట్లాడతామండి, ప్రతి వేదికల మీద రైతు గురించి ఏదో ప్రేమ నటిస్తాము, అందరు నటిస్తారు, నేను నువ్వు అని కాదు, ప్రతి ఒక్కరు నటిస్తారు. కానీ బ్యాంకు పోయే పరిస్థితి చూస్తే కనీసం కూర్చోబెట్టిన ఛాయ్ ఇయ్యరండి. అదే ఎవడో ఇండస్ట్రియలిస్టో, అదే ఎవడో అక్కడ కంపెనీయో ఎవడో పోతే ఆయన కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి వాడిని మర్యాద చేస్తుంటారు. అదే రైతుకు 4 మంచిలు, ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమనండి, ఆ లోన్ క్లియర్ అవుతుందో కాదు భగవంతుని నేను కానీ సాటిస్ఫాక్షన్తో ఇంటికి పోతాడండి. ఏదో మండల హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారా? మేము ఛాయ్ ఏమి ఇవ్వట్లేదండి, అందరికి రుణం మాఫీ చేస్తున్నాం మేము. అంటే వాళ్ళకి సమస్యలు తీర్చకపోయినా సంతృప్తి పరిచి ఇంటికి పంపుతారు. అరే అది కూడా ఇప్పుడు చేయకుండా ఉండాలండి, చెప్పండి. కానీ ప్రేమతో మాట్లాడకుండా తప్పేనా? ప్రేమతో మాట్లాడితే కడుపు నిండుతుందండి. నాకు మీరు ఇంత ప్రేమకి ఇక్కడ పిలిచినారు, నన్ను మాట్లాడిస్తున్నారు, నాకు కూడా ఉంది కదా పలానా టీవీ నన్ను పిలిచిందని. ఎవరికైనా సరే నేను అట్లా అనట్లేదండి, నేను ఒకటే ఏం చెప్తున్నానంటే క్లియర్గా ఒకటైతే క్లియర్ అండి. బ్యాంకర్స్ ప్రశాంత్ గౌడ్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. ప్రశాంత్ గారు, మేము చేస్తాము అంటున్నారు, ఆయన వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుందండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. చెప్పండి. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏమన్నారు, December 9 లోపల రుణమాఫీ ఎవరైతే తీసుకోలేదో రైతు రుణమాఫీ ఎవరైతే తీసుకోలేదో రైతు రుణం తెచ్చుకోమని చెప్పినాడు. ఇదే అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు అయినా కూడా ఇప్పటికీ 60% కూడా రైతు రుణమాఫీ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఇందాక రాజశేఖర గారు అంటున్నారు, మేము వచ్చే అధికారంలో కొన్ని రోజులే అవుతుంది,
అప్పుడే ఇంతగానో ప్రెషర్ మా పైన ఎందుకు పెడుతున్నారు అంటారు. ఇదే ముఖ్యమంత్రి కదా అన్నది రాగానే రైతు రుణమాఫీ చేస్తామని, ఇదే నాయకులు కదా మాట ఇచ్చిన రాగానే చేస్తామని, ఇదే ముఖ్యమంత్రి కదా ఏకదాటిగా భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒకేసారి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి కదా. అందుకనే ఇవాళ రైతులు కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న మేము కానీ తెలంగాణ సమాజం మొత్తం ప్రశ్నిస్తున్నది అందుకే కదండి. మీకు సమయం మీరు అన్న మాట ప్రకారము మీరు చేయండి. మీరు ఇవాళ అనకపోయి ఉంటే 5 సంవత్సరాలలో మీరు చేయమని చెప్పి అడిగేటోళ్ళం మేము. అంటే ప్రశాంత్ గారు, ఒకటి మా సంకల్పం అయితే మాకుంది, మేము ఉద్దేశం మంచిది, మేము చేస్తూ ఉన్నాము, మేము చేయము అనట్లేదు. కాస్త టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, మనీ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల కావచ్చు, మేము కాస్త స్లో అయింది అంటున్నారు అంతే. కానీ మేము తప్పకుండా చేస్తాము. గత ప్రభుత్వాలు 5 ఏళ్ల పాటు చేయకుండా ఎన్నికల ముందు ఏదో చేస్తామని హడావుడి చేశాయి. వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది కదా, మాకు సంవత్సరం కూడా కాకముందు 6 నెలల్లోనే ఎందుకు ఇంతగానం ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఈ ధర్నాలు, ఈ బంధులు ఎందుకు అని అడుగుతున్నారు. సార్ మేము చెప్పేది అది 5 ఏళ్ల వరకు చేసుకునేది ఉండే, మేము కాదనట్లేము. కానీ ఇదే ముఖ్యమంత్రి ఏమన్నారంటే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఫస్ట్ ఇదే చేస్తాము అని చెప్పి రైతులని రెచ్చగొట్టి వాళ్ళకు ఒక ఆశం కల్పించినాడు. ఇవాళ మేము అడిగేది ఏంది, రైతు రుణమాఫీ చేయమనే చెప్తున్నాము. మేము ఎవరు రైతులకి రుణమాఫీ చేస్తే మాకు కూడా మంచిదే, మేము రైతు కుటుంబమే మాది కూడా. మాకు ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం అన్నా పోదాము, కాంగ్రెస్ నాయకులు వస్తారా మమ్మల్ని రమ్మంటారా మేము వస్తాం. ఒక్క దగ్గరన్నా సరే సంపూర్ణంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి వీళ్ళన్నా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయిందా, చర్చకు సిద్ధం ఉన్నారా ఎవరన్నా? ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి ఒకసారి అంటే ప్రశాంత్ గౌడ్ గారు ఆయన కూడా అదే అంటున్నారు, ఒకసారి అంటాడు 31,000 కోట్లు అంటాడు, కానీ బడ్జెట్ లో పెట్టింది మాత్రము 25,000 కోట్లు మాత్రమే. కానీ రైతు రుణమాఫీ చేసింది మాత్రం 18,000 కోట్లు. మిగతా బ్యాలెన్స్ ఎందుకు ఎక్కలేదు రైతు ఖాతాలో అంటే ఇంకా ఈ రీజన్స్ అని చెప్పడానికి. అట్లా కాదన్నా, చేయకుంటే మీకు ఆనందంగా ఉంటుందా? ఒక మాట చెప్పండి అన్నా. చేయాలి కాబట్టి చేయకుంటే మీకు ధర్నా చేసుకునే అవకాశం ఉంటుందా? మీరు కాల్ సెంటర్ పెట్టిరన్నా, ఎగ్జాంపుల్ అన్న 2 నిమిషాలు అన్న, 2 నిమిషాలు ప్రశాంత్ అన్న, ఓకే సమయం తీసుకుని 2 నిమిషాలు ఎప్పుడైనా సరే 2 నిమిషాలు ప్రశాంత్ అన్న, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఏమి అర్థం కాదు. మీరు ఒక కాల్ సెంటర్ పెట్టిరు, కంప్లైంట్ సెంటర్ పెట్టిరు మీ పార్టీ ఆఫీస్ లో. అవును, ఏందన్నా కంప్లైంట్ సెంటర్? అరే కంప్లైంట్ చేయని 15 లక్షల మంది మాకు కాల్ చేసి మాకు రైతు బంధు ఎంతమంది అన్నా చేయని అన్న, ఎంతమంది అన్నా చేయని. మేము ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసినాము, అదే విధంగా రైతు భరోసా కూడా మేము వేసినాము. అంటే దాదాపు భరోసా లేనందుకే కదా మిమ్మల్ని దింపింది. మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నా, భరోసా లేనందుకే దింపిర్రు. ఇంకా దానికి ఆలోచన ఎందుకు? అంటే రైతులు ఎందుకు ఇంత గోస పెడుతున్నాడు? ప్రశాంత్ గౌడ్ గారు మీరు చేశామని చెప్పుకుంటున్నారు, కానీ మీరు సరిగా చేస్తే ప్రజలు మిమ్మల్ని భరోసా ఉంటుండే కదా, భరోసా లేనందుకే కదా పంపించింది ఇంటికి. మేము ప్రజలు ఎట్లా ఆలోచించినారంటే, సరే వీళ్ళు 10,000 ఇస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి 15,000 ఇస్తున్నారు కదా అని మోసపోయినారు. అది నమ్మకం అంటారు, దాన్నే కదా నమ్మకం అనేది. ఇప్పుడు ప్రజలే అంటున్నారు, ఇప్పుడు కనుక ప్రజలే అంటున్నారు, ఇప్పుడు చెప్తా చూడు ఒక్క నిమిషం. ప్రశాంత్ గారు ఒక్క నిమిషం అండి. మీరు కంప్లైంట్ బాక్స్ తీసుకుంటున్నారు, రోజు కంప్లైంట్ తీసుకుంటున్నారు కదా, మీరు కంప్లైంట్ తీసుకునే టైంలో నేనంటే 2-3 కంప్లైంట్స్ నేను కూడా విన్నా అని చెప్తున్నా. మీరు ఎంత ఇట్లా స్ట్రెస్ చేసి ఎన్ని రోజులు అయింది, ఎందుకు వస్తలేదు, రేవంత్ రెడ్డి డైలే కదా మీకు ఒక్కటన్నా? అట్లా కాదమ్మా. అక్కడ ఏవో ఆఫీసర్ ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ బ్యాంకర్ని కానీ పోయి మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేయించండి, మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పు మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఒక్కటన్నా వాళ్ళకి పనికొచ్చే అంశం చెప్తున్నారంటే రెచ్చగొట్టదే తప్ప మీరు కాల్ సెంటర్లో అంటే నిర్మాణాత్మకంగా లేవు. కాల్ సెంటర్లో ప్రతిపక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది గుర్తుపెట్టుకోండి, 60% బాధ్యత మనకే ఉంటుంది. మా దగ్గర 5 లక్షల డీటెయిల్స్ ఉన్నాయి, క్లియర్ గా ఆధార్ కార్డ్ కరెక్ట్ ఉన్నాయి, పాస్బుక్ కరెక్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు కదా ప్రశాంత్ అన్న, మీరు లేవు కాబట్టి మీ దగ్గర అది చెప్తే బాగుండు కదా. అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రశాంత్ గారు ఏం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు? సాగర్ గారు కనీసం మినిమం కట్టేసి లేదు మీకు. రైట్ సాగర్ గారు, ఒక టెక్నికల్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ సరిగా లేకపోవడం వల్ల కొంతమందికి రుణమాఫీ జరగట్లేదు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? టెక్నికల్ డీటెయిల్స్ అంటే రైతుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర లేవా? ఎందుకంటే ఇప్పటివరకు రైతు భరోసా ఇస్తున్నారు, వాళ్ళందరికీ అవి వస్తూనే ఉన్నాయి కదా.
అది కరెక్ట్ కాదండి. టెక్నికల్ అంశాలు అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు నిజంగానే ఏమన్నా నిబంధనలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు వేస్తేనే అది కూడా తీసేసినాం ఈరోజు ఆల్రెడీ అది కూడా వచ్చేస్తుంది వల్ల అవి ఆగొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఆధార్ ఉంది, రేషన్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్న ఇది ఉంది. డబ్బులు రిలీజ్ చేయాలి. డబ్బులు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా కాదా అనేటువంటిది పాయింట్ తప్ప మీరు చెప్పిన 31,000 కోట్లు రిలీజ్ చేస్తే మిగిలిన ఉంటే మనం మళ్ళా మన ఖజానాకే వస్తాయి డబ్బులు. ఇబ్బంది ఏం లేదు, టెక్నికల్ ఏమీ లేదు. వేయదలుచుకుంటే ప్రభుత్వం డబ్బులు వేయాలి. వేస్తే ఏమన్నా అప్పుడు కూడా బీఆర్ఎస్ వేసినప్పుడు కూడా కొన్ని డబ్బులు మిగిలి వెనక్కి వచ్చినాయి. టెక్నికల్ అంశాలతో ఆగినవంటే అవి ఏమన్నా ఆగితే ఆగొచ్చు. అట్లాంటివి కొద్ది సరిపోయిన వాళ్ళు ఉంటారు. అసలు 2-3 బ్యాంకులు ఉంటాయి. అవి నామినల్, దాని వల్ల ఆగలేదు. డబ్బులు రిలీజ్ చేస్తే పెద్ద కష్టమేం కాదు. సాగర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, రైతు మంచి నిర్ణయం తీసుకున్నది. ఇంత తక్కువ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచిది. కానీ వాస్తవాలు ఏంటో చెప్పకపోతే ఏమైతుందంటే, జనరల్ గా నేను కాంగ్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేసేది, బీఆర్ఎస్ కూడా ఇట్లనే అనుకున్నది. ఏమైతుంది, మేము చాలా చేస్తున్నాం, జనాలందరూ మా ఆయనకాలనే ఉంటారని అనుకున్నారు. సమయం వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు మీకు అందరికి గుర్తుంటే ఫస్ట్ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులలోనే దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఏంటి, రుణమాఫీ అంశంలోనే. అందుకనే రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఈ తేలిగ్గా గనక తీసుకుంటే గనక నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి. అంటే సాగర్ గారు, మేము చేయము అని మేము చెప్పట్లేదు. కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాస్త సమయం తీసుకొని చేస్తాం. మేము గత ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాయి, కాస్త సమయం తీసుకొని చేస్తాము, మేము చేయము అనట్లేదు అంటున్నారు. అదే చెప్పమంటున్నాం. నేను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు అనట్లేదు. జీవో వచ్చిన రోజే రేషన్ కార్డు ప్రాతిపదిక లేదు అన్నాడు ఆయన. ఇప్పటిదాకా జీవోని సవరణ చేయలేదు. వెంటనే ఇప్పుడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి 15వ తేదీ నాడు 2 లక్షల రూపాయలు కూడా వేసేసిన డబ్బులు ఇక అయిపోయినాయి. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు, రుణమాఫీ మొత్తం అయిపోయింది అని అంటున్నారు. అని మీరు కేటాయించింది, మీరు చెప్పిన డబ్బులు 31,000 కోట్లు రిలీజ్ కాలేదు. బడ్జెట్ లో చెప్పిన 26,000 కోట్లు రిలీజ్ కాలేదు. అయిపోయింది రుణమాఫీ అంటే. అందుకని రైతులు ఆందోళనలకు వస్తున్నారు. 15వ తేదీ దాకా రైతులు లొల్లి చేయలేదు, 1,00,000 రూపాయలు లొల్లి చేయలేదు, 1,50,000 లోపల కూడా లొల్లి చేయలేదు. ఎందుకంటే 15వ తేదీ దాకా మాకు కూడా వస్తాయేమో అనేటువంటి భరోసాతో ఎదురు చూశారు. ఇప్పుడు మాలాంటి రైతు సంఘాల దగ్గరకు వచ్చినా చూడండి, ఏమైనా తప్పులున్నాయో బ్యాంక్కి వెళ్ళండి, ఏవో దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం. అవన్నీ కాలేదు. 15వ తేదీ ఆగారు. మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీలో లేదా పలానా పార్టీనో లేదా పలానా సంఘం చెప్తే కాదు, వాడికి ఖచ్చితంగా వస్తాయి డబ్బులు అనేటువంటి భరోసాతో ఎదురు చూస్తూ ఉండిన్నాడు. ఎదురు చూస్తున్న ఆయన 3 దఫాలు అయిపోయినాక కూడా రాకపోయేసరికి ఆ ఆవేశంతో ఉన్నాడు. కాబట్టి వాళ్ళని వల్ల ఆపితే టెక్నికాలిటీస్ కాదు, డబ్బులు కేటగో ఇన్ని డబ్బులు ఉన్నాయి మన దగ్గర. నేను అదే చెప్పింది, మీ పాయింట్ అర్థమైంది సాగర్ గారు, మీ పాయింట్ అర్థమైంది. సో మిగిలిన తర్వాత చేస్తామని కనుక చెప్పినా ఇబ్బంది ఏమి లేదు. మీరు అన్నారు ఇందాక ముఖ్యమంత్రి గారు ఎక్కడ అన్నారు అని. ఆయన అన్నారు ఎక్కడా లేని విధంగా మేము పూర్తి చేశాము అని ఆ మాట అన్నారు. కాబట్టే రైతులు ఆవేశపడుతున్నారు. మాకు కాకుండానే ముఖ్యమంత్రి గారు పూర్తి అయిపోయింది అన్నారు అని అంటున్నారు. నిజమే. ఇప్పుడు ఇంత 1,00,000 మందికి చేసి 2 లక్షల మంది వాళ్ళకి తర్వాత చేస్తామన్నప్పుడు ఏ రైతు రోడ్డు మీదకి రాలేదు, ఆవేదన చెందలేదు. ఇప్పుడు ఏమైందంటే సగం మంది రైతులకు కాకుండానే ముఖ్యమంత్రి గారు మేము చేసేసాము, మేము సాధించేసాము అనేసరికి ఆయన అయిపోయింది అంటున్నారు, మాకు రాలేదు అన్న ఆవేదనలో రైతులు ఉన్నారు. లేదండి, సరే, వెరీ క్లియర్గా మీరు అంటున్న మాట ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదు. లేదు, హీ వాజ్ వెరీ క్లియర్. ఆయన ఏం చెప్తున్నాడు, ఒకటే టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తారు ఏవో లెవెల్లో. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్ లెవెల్లో మీరు రైతుల పొట్ట కొట్టకండి. టెక్నికల్ ఇష్యూ అని మీరు ఏ దలుచుకుంటే వేయండి, లేదంటే మేము ఇప్పుడు వేయట్లేదు, మాతో ఇప్పుడు అవ్వట్లేదు, కొంచెం మాకు సమయం వేయండి అడగండి. అంతేగాని అబద్ధం మీరు చేసిన వెంచర్లో కూడా ఏమంటారా ఆయనతో, మీరు పక్కదారి పట్టి మీరు చేసిన వెంచర్లో కూడా ఏమంటారా ఎట్లా బా అదన్నా చెప్పు కనీసము. మీరు చేసిన ఎఫ్టీఎల్లకు, మీరు చేసిన వెంచర్లకు, మీ వెంచర్లు 1,00,000 ఉన్నాయి. మీరు చేసిన ఎకరాలు 1,00,000 ఎకరాలు వెంచర్లకు వేసిర్రు.
1,00,000 ఎకరాలు వేసిరు వెంచర్లకు, నాలా కట్టిన దాంట్లో 1,00,000 ఎకరాలకు మీరు డబ్బులు వేసిరండి. ముఖ్యమంత్రి ఉండి 1,00,000 ఎకరాలకు నాలా కట్టిన మీరు స్టూడియోలో ఉన్నారు, ఆయన బయట ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి మాట్లాడేదేమో ఒకటి అందరికి ఇచ్చినమని, ఇదే డిప్యూటీ సీఎం మాట్లాడేదేమో అందరికి రాలేదు 7,500 కోట్లు. మాకు ఎలక్షన్స్ ఏం లేవండి ఇప్పుడు, అంటే నేను అడిగేది ఏంది, మాకు ఎలక్షన్స్ ఏం లేవండి. మీరు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి ప్రశాంత్ గారు. రైతులకు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? రైతులకు మీరు వేయదలుచుకున్నారా లేదా? ఎందుకంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రైతులది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. మీరు ఒకటి చూసుకుంటే ఇదే పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్ళి భారతదేశంలో రైతు ఆత్మహత్య ఎక్కడ తగ్గిందంటే తెలంగాణ రాష్ట్రం. అందుకోసం కదా రైతు చట్టాల మీద పోయి ఢిల్లీలో మీరు సపోర్ట్ చేయొచ్చు. ప్రశాంత్ గారు మీరు గతంలోకి వెళ్ళి మళ్ళీ ఆరోపణలు రైతు చట్టాలపైన అందుకోసం ఢిల్లీకి సపోర్ట్ చేయొచ్చు మోడీకి. రేపు మీరు బంద్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ఏ డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నారు చెప్పండి అన్న. ఒక్క నిమిషం అన్న, భారతదేశం వెన్నుముక రైతన్న, అట్లాంటి రైతన్నను ఎందుకు వీళ్ళు మోసం చేస్తారు? మరి ఎందుకు పోయి ఢిల్లీలో సపోర్ట్ చేసిరు మోడీకి? నల్ల చట్టాలపైన 3 నల్ల చట్టాలపైన కేసీఆర్ గారు ఎందుకు పోయి మోడీకి సపోర్ట్ చేసిండు? అదే అంత ప్రేమ ఉంటే ఎందుకు ఆలోచించలేదు? ఆ రోజు ధర్నాయుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇచ్చిన చెక్లను ఎందుకు ఫెయిల్ చేసిండు? యాసంగి పంటలకి పంట కొనకపోతే ఇలా రోడ్డుకి కొట్లాడింది టీఆర్ఎస్. ఇలా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పితే కార్యకర్తలు అందరూ రోడ్డుకి రైతులతో కలిసి ఇలా కొట్లాడినారు. ఢిల్లీలో రైతన్నని లాఠీలతో కొడుతుంటే ఇలా తెలంగాణ రోడ్. అరే మీరు సపోర్ట్ చేసిరా నల్ల చట్టాలకు? ఒక్క నిమిషం సరే ప్రశాంత్ గారు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఏముందండి వాళ్ళ కార్యకర్తలకు పని లేకుండా అయింది. ఏదో పని పెట్టాలి ఇప్పుడు, రెచ్చగొట్టాలి రైతులని, అంతకన్నా వేరేదేమనుందా? నేను చెప్తుగా బీఆర్ఎస్ అంటే పాసింగ్ క్లౌడ్ అండి, వచ్చింది వెళ్ళిపోయింది అంతే. దట్ వాజ్ ప్యూర్లీ పాసింగ్ క్లౌడ్. నేను ముందు నుంచి కూడా రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్ ఆ పాసింగ్ క్లౌడ్ గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ, చేసేది కాంగ్రెస్ పార్టీ, చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతులైతే కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల మన ఇష్యూ పక్కదారి. రాజకీయ ఆరోపణలు ఏం చేస్తాను కదా, నేను క్లియర్గా ఉన్నా. నేను రైతు బీమా ఇయ్యమనే చెప్తున్నాము, ఎక్కడ కూడా ఇయ్యకని చెప్పట్లేదు. మీరు ఇస్తా అంటే ఇయ్యమనే చెప్తున్నాము. ఇంకా కొత్త కొత్త స్కీములు ఏమైనా రైతుల గురించి పెడతా దానికి రెచ్చగొట్టే అవసరం ఏముంది? ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నాము. శాతం కావట్లేదు. ఓకే సాగర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, రైతు భరోసా ఆపి రైతు రుణాలను మాఫీ చేస్తున్నారు, ఈ డబ్బులు నాటి ఇస్తున్నారు అని అన్నారు. అంటే దానికి రాజశేఖర్ గారు అన్న సమాధానం ఏంటంటే, మేము రైతుల డబ్బులు రైతులకే ఇస్తున్నాం కదండి, దాన్ని పక్కదారి పట్టించట్లేదు కదా, దీనివల్ల ఏంటి ఇబ్బంది అని అంటున్నారు. సో రైతు భరోసాను ఆపి రైతు రుణమాఫీ చేయడం వల్ల రైతుకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఒక నిమిషం ఆయన మాట్లాడండి. నిజమైనటువంటి భరోసా అందరికీ చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగపడేది. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు, ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఉన్నాడు అనుకోండి, ఆయనకు కొంత అమౌంట్ ఇప్పుడు పెట్టుబడికి అవసరమైనటువంటి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు మాఫీ కాలేదు, రుణమాఫీ కాలేదు, మాఫీ కాలేదు కాబట్టి కొత్తగా అప్పు రాలేదు, ఇప్పుడు రైతు భరోసా రాలేదు. దీనివల్ల ఈయన ఏమైపోతున్నాడు అంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నాడు. ఆ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు రైతు. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఈ ఆక్రోశం రైతుల్లో ఎందుకు వస్తుంది? పలానా ఆయన రెచ్చగొడితే రాదు, రుణమాఫీ రాలేదు, రైతు భరోసా పడలేదు, దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన, మాఫీ అయినా వస్తుందేమో ముందు అని. 2 రాకపోయేసరికి ఈ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల యొక్క వడ్డీ ఆగడాలు, ఆ భారాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రియాక్ట్ అవుతుంది. అందులో చిన్న సన్నకారు రైతులు, పెద్ద రైతులు అంత ఇబ్బంది పడకపోవచ్చు, కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రం బాగా ఇబ్బంది పడతారు. తర్వాత కౌలు రైతులు కూడా బాగా ఇబ్బంది పడతారు. అందుకని భరోసా అనేటువంటిది కనుక మీరు సకాలంలో వేయగలిగి ఉంటే కనుక రైతాంగానికి ఉపయోగం జరిగేది. ఇది ఎక్కువ మందికి మొత్తం రాష్ట్రం అంతా కాబట్టి. ఇప్పుడు వారు చెప్పినట్లు ఫామ్ హౌజులకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, సాగు కానటువంటి భూములకు వాటికి అవసరం లేదు. యాక్చువల్గా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వమని అనరు. వాటిని మినహాయించైనా ఆ స్కీమ్ని కనుక టేకప్ చేయగలిగి ఉంటే రైతాంగానికి ఉపయోగం జరిగేది అనేది మా భావన. ఓకే, అలాగే ప్రశాంత్ గౌడ్ గారు, ఇంకోటి
కాంగ్రెస్ చెప్తున్న సమాధానం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ రుణమాఫీ చేయకపోవడం వల్ల ఆ రైతులు అందరూ ఆ రుణాల్ని రెన్యువల్ చేసుకున్నారు, అవే పెద్ద మొత్తంలో ఉన్నాయి, 60% పైగా రుణాలు అవే ఉన్నాయి, అందువల్ల బాగా సంఖ్య పెరిగింది, కాస్త ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. సో ఇది మీ ఫెయిల్యూర్ లాగా చూస్తారా మీరు ఏంటి? ముందుగా ఒకటి, రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్నారా కాదు, రైతుకు కావాల్సింది రుణమాఫీయే, కానీ మీరు చేయలేకపోయారు కాబట్టి ఇది ఇంకా పెద్దదైంది సమస్య అంటున్నారు. మేము 2014-2018 మధ్యలో దాదాపు 30,000 కోట్లు మేము చేసినాము రైతు రుణమాఫీ. ఇవాళ మేమేమన్నా మిగతా కూడా మేము చేస్తామని చెప్పినాము. ఇదే కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఎవరైతే అధికారం రాకముందు 41,000 కోట్లు ఉన్నాయని చెప్పారు, అదే ఈరో ఫస్ట్ దఫాలో చేస్తామని చెప్పారు కదా, అది చేయమని చెప్తున్నాము. మేము చేసినాము కాబట్టే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మ్యూట్లోకి వెళ్ళారు ప్రశాంత్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. మాట్లాడండి అన్న. సారీ అన్న, మధ్యలో ఇంటరప్ట్ అయినందుకు. చెప్పండి అన్న. సారీ అన్న, వాయిస్ క్లియర్ ఉన్నదా? చెప్పండి అన్న. సారీ అన్న, వాయిస్ క్లియర్ ఉన్నదా మాది? పర్లేదు, చెప్పండి అన్న. మేమేమంటున్నాము, 2014 నుండి 2018 మధ్యలో దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాము. దాంట్లో 17,000 కోట్లు ₹1,00,000 ఉన్న రుణమాఫీ, అంటే 30 లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాము. రుణమాఫీతో పాటు 72,000 కోట్ల రుణమాఫీ కూడా మేము, రైతు భరోసా కూడా మేము ఇచ్చినాం రైతు బంధు పేరు మీద. ఈ రెండు ఏకకాలంగా ఇస్తూ అన్ని బ్యాలెన్స్ చేస్తూ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతుకి యాసంగి పంట కూడా. కానీ మేము చేసిన రుణమాఫీ, అప్పుడు రైతులు తీసుకున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం వచ్చినాక చేస్తా అన్నది కదా, ఎందుకు చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. వీళ్ళు చేస్తామని మాట ఇచ్చినారు కదా. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, December 9 తారీఖు ఎవరైతే తీసుకోలేరో, ఏవైతే పెండింగ్ ఉన్నాయో కాదు, కొత్తగా కూడా తీసుకోమని చెప్పి సూచన ఇచ్చినాడు. అంటే ప్రశాంత్ గారు, మీరు ఒకటే మాట పట్టుకున్నారు, చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? రాజశేఖర్ గారు క్లియర్గా చెప్తున్నారు, కొంత ఇబ్బంది ఉంది, మెల్లిగా చేస్తున్నాము, ఆ ప్రక్రియ నడుస్తుంది అని అంటున్నారు. ఇది మీకు ఆమోదయోగ్యం కాదా? ముఖ్యమంత్రి చేస్తే ఇప్పటికిప్పుడు చేయండి, లేకపోతే ఆపేయండి అన్నట్టుగా ఉందా మీ వ్యవహారం? చేసినామని చెప్తున్నారు, అదే అవ్వలేదని ఒప్పుకోవాలి కదా ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణ ప్రజలని తప్పుదో పట్టిస్తున్నట్టే కదా, అటెన్షన్ డైవర్షన్ కదా ఇది. రైట్. ఓవరాల్గా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు, మీ ప్రధాన డిమాండ్లు ఏం చెప్పండి? 100% రైతులు, అర్హులైన రైతులందరూ కూడా రుణమాఫీ అందాలని చెప్పేసి, అదే విధంగా రైతు భరోసా కూడా వేయాలని చెప్పేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసనలు జరుపుతామన్న, రాష్ట్ర రోగాలు కూడా చేస్తాము. రైతులందరూ కూడా రుణమాఫీ వచ్చేదాకా, రేపు స్టార్టింగ్ ఓన్లీ, రేపు ఎండింగ్ కాదు, రేపు స్టార్టింగ్, రైతులందరికీ రుణమాఫీ వచ్చేదాకా కూడా మా పోరాటం ఆగదు. ఓకే. సో సాగర్ గారు, మీ అప్పీల్ ఏంటి, అంటే మీ ఉద్దేశం ఏంటి? సరే, కాంగ్రెస్ పార్టీ తన వెర్షన్ వినిపిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేపు బంద్కి ఎందుకు పిలుపునిచ్చారంటే వాళ్ళు రెండు విన్నారు మీరు. సో రైతులకు సంబంధించి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మేలు జరుగుతుందా, లేదా ఏం చేస్తే ఇంకా వచ్చిన వరకు ఎవరికైతే ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు వచ్చినాయో వాళ్ళ వరకు ఆ మేరకు మేలు జరుగుతుంది. మిగిలిన రానటువంటి సగం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఒకవైపు రైతు భరోసా రాలేదు, మరోవైపు రుణమాఫీ రాలేదు, మళ్ళీ ఇప్పుడు రెండవ పంటకు సిద్ధమవుతున్నారు. ఓకే, సాగర్ గారు వీడియో ఫ్రీజ్ అయింది. రాజశేఖర్ గారు, రేపు వాళ్ళైతే బంద్ చేస్తున్నారు, రైతు భరోసా ఇవ్వాలి, రైతు రుణమాఫీ కూడా చేయాలి, రెండు చేస్తామని హామీ ఇచ్చారు, 6 నెలలు అయిపోయింది, ఎందుకు చేయట్లేదు? ఇంకో విషయం ఏంటంటే, మేము గతంలో 30,000 కోట్ల చిల్లర మాకైతే మీకు 17,000 కోట్లకి 2 లక్షల ఎందుకు రుణమాఫీ ఎలా అయిపోయింది? అంటే మీరు సగం మంది పైగా రైతుల్ని వదిలేశారు అంటున్నారు. లేదు, నేను స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒకటి మీరు కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది అంటున్నారు, కానీ మీరు చెప్పే లెక్కలు 7,000 అకౌంట్లు నిన్న ఒకటే రోజు 7,000 అకౌంట్లు బ్యాక్ పోయినాయి, మళ్ళీ అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ
అవి క్లియర్ చేసుకుంటూ అవి ఓకే అనుకోండి. అవి ఓకే. ప్రశాంత్ గారు ఏమంటారు, మేము గతంలో 31,000 కోట్లు అయ్యాయి మాకు, మీకు 17,000 కోట్లతో ఎలా అయిపోతుంది ఎన్ని అంటే సంవత్సరాలు పట్టింది 31,000 కోట్లు చేయడానికి? 10 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉన్నారు కదా, 31,000 కోట్లే కదా చేసింది. మేము వచ్చింది 2 months అవుతుంది, స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఎంత ఆల్రెడీ 1 month కూడా కాలేదండి స్టార్ట్ చేసి. 1 lakh నుంచి స్టార్ట్ చేసుకొని 2 lakhs వరకు చేసినాము. ఇప్పుడు ఏదో 2 lakhs పైన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది కట్టాలని అన్నారు, అది కూడా దాన్ని కూడా రివ్యూ చేసుకుంటున్నారు. అది లేకుండా ఫస్ట్ మా అమౌంట్ వేసేసి వాళ్ళ అమౌంట్ తర్వాత కట్టుకునే విధంగా వెసులుబాటు చేయాలని కూడా చాలామంది అడిగారు. అది కూడా రెక్టిఫై చేసి. కానీ గతంలో మీరు ఇచ్చిన హామీ ఇది కాదు కదా, మేము 2 లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేసేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మాట మార్చి మేము ఖజానా ఖాళీ ఉంది అని రకరకాల కారణాలు చెప్తున్నారు. రైతులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ప్రయారిటీగా పోతున్నామా లేదా అనే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా మేము ప్రయారిటీగా తీసుకున్నాం. ఎస్, వాళ్ళు రేపు ధర్నా చేస్తారా పార్టీ పరంగా? నేనేమి ఎవరిని కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ధర్నా చేయమని ధర్నా చెక్ ఓపెన్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మేము ఎవరికి అపోజ్ కాదండి. ఎవ్రీ రైట్ ఉందండి, వాళ్ళకి రైట్ ఉంది, తప్పేముందండి? ధర్నా చేయొద్దని ఎవరైనా చెప్తున్నామా మేము? అవకాశం ఇవ్వడం గొప్ప విషయం కాదండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేకపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో బతకడం కష్టం అండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకుంది, దే కెన్ ఎక్స్ప్రెస్ దిస్ ఫ్రీడమ్. వీ హ్యావ్ రైట్ టు క్లియర్, వీ హ్యావ్ దట్ పవర్ టు క్లియర్. మాకు గవర్నమెంట్ని ఇచ్చిండ్రు, మేము 2 నెలల్లో కంప్లీట్ చేయాలని మేము సంకల్పం తీసుకున్నాం. కష్టపడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. అన్ని విధాలుగా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ నెరవేరుస్తుంది. ఓకే, ఇక చివరిగా సాగర్ గారు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు రైతులకు ఏం చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే సగం మంది రైతులు ఎలాగో హ్యాపీగా ఉన్నారు, రుణమాఫీ జరిగిన వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు ఆగ్రహంతో ఉంటారు. సో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైన విషయం, మీరు అన్నట్టు మంచి కార్యక్రమం అయినా కూడా డబ్బుల కొరత వల్ల చేయట్లేమని వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎలాగూ ఊరుకోవు. సో ఈ నేపథ్యంలో రైతులు కాదండి, రైతులు ఊరుకోరు, ప్రతిపక్షాలు కాదు, రైతులు వాళ్ళు మన మిత్రులు చెప్పినట్లే పక్కన వాళ్ళందరికీ మాఫీ జరిగిపోయిన తర్వాత మాకు మాఫీ కాలేదు, ఇప్పుడు అదనంగా పెట్టుబడికి డబ్బులు రానటువంటి కండిషన్ లో ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ, ఇప్పుడు 18,000 కోట్లు వేసినాము, కేటాయించినటువంటి డబ్బుల్లోనే బడ్జెట్ లో కేటాయించినటువంటి దాంట్లో ఇంకొక 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి అయితే సరిపోతాయి, వీళ్ళందరికీ కూడా వేస్తాము. ఈ ప్రాసెస్ ఎన్ని రోజులలో పూర్తి చేస్తామనేటువంటి ఒక హామీ ప్రభుత్వం నుంచి రావాలి. ఆ స్పష్టత గనక వస్తే కొంత రైతుల్లో భరోసా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆ భరోసా కనబడట్లేదు, అందుకనే ఆందోళనకు వస్తున్నారు. డబ్బులు లేవు అనంటే అది స్పష్టంగా డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత ఈ వీటిని మిగిలిన ఈ 2 నెలల 3 నెలల్లో మేము పూర్తి చేస్తామనే హామీ కనుక స్పష్టత ఇవ్వగలగా. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గౌడ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. అఫ్కోర్స్ మీరు తొందరగా రైతు రుణమాఫీ పూర్తి చేసి రైతులకు భరోసా, అంటే పూర్తి చేసినా చేయకపోయినా ముందుకు చేస్తామన్న భరోసా రైతులకు కల్పించాలని సాగర్ గారు అంటున్నారు. ఎందుకంటే సగం మంది రైతులకు కంప్లీట్ అయ్యి సగం మంది రైతులు అవ్వకపోతే వాళ్ళలో ఒక భయాందోళన ఉంటుంది, మాకు అవుతుందా లేదా అన్న ఒక భయాందోళన ఉంటుంది. దాంతో వాళ్ళు చాలా చోట్ల అరెస్టులు చేస్తున్నారు, గొడవలకు దిగుతున్నారు. సో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మీ పార్టీదే అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. కాబట్టి త్వరగా అది చేస్తారని, రైతులు మనల్ని మీరు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రైతులు పడ్డ ఇబ్బందులు మళ్ళీ ప్రభుత్వాలను అందుకే వాళ్ళు మారుస్తూ ఉంటారు. సో ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయకపోతుందా అని. సో చేయకపోతే మళ్ళీ గత ప్రభుత్వాలకు పట్టిన పరిస్థితే మీకు పడుతుంది. సో కాబట్టి మీరు చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.